విద్యాశాఖలో మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖపై రివ్యూ నిర్వహిస్తున్న సీఎం జగన్ విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై విద్యాశాఖ అధికారులతో చర్చించిన జగన్ తొలి విడతలో ప్రాథమిక, హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని, స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని, మండలానికి ఒక పాఠశాలను ముందుగా ఆధునీకరిస్తామని అన్నారు. విద్యార్థుల రేషియోను బట్టి ఉపాధ్యాయులను నియమించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో కెరియర్ కౌన్సిల్ పోర్టల్ యాప్ను స్కూళ్లకు అనుసంధానం చేశామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గారి సమీక్ష నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2 గంటల పైచిలకు మరి సమయం తీసుకొని విద్యాశాఖ మీద ప్రతి అంశం మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా పాఠశాలల మౌలిక సదుపాయాలను మార్పు చేయాలి. 13 జిల్లాల్లో 2 మండలాలను సెలెక్ట్ చేసుకొని ఒక యాప్ను తయారు చేసుకొని ఫోటోలు తీయడం జరిగింది. విద్యాశాఖలో ప్రధానంగా ఈరోజు మేనిఫెస్టో చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ బోధన పద్ధతులు ముఖ్యంగా టీచర్లకు మరి అలవర్చే విధంగా జిల్లా స్థాయిలో ఈ యొక్క డైట్ కళాశాలలు కానివ్వండి, ఈఎల్టీసీ సెంటర్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్లు కానివ్వండి, వాటిని బలోపేతం చేస్తాం. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.